మౌన పోరాటం మౌన పోరాటం. కళ్యాణ్ రాముడు పూర్తిగా మారి చైర్మన్ లో ఆఫీస్ లో అడుగు పెట్టి ఆ చైర్ లో కూర్చుంటారు. ఏంటి ఛాలెంజ్ చేస్తున్నావా? మీరు దీన్ని ఛాలెంజ్ అనుకుంటే అవును, ఇది ఛాలెంజే. చెప్పండి, ఇది జరిగితే వెంటనే ఇల్లుదిలి కట్టుబట్టలతో వెళ్లిపోగలరా? దీన్ని ఛాలెంజ్ గా ఒప్పుకుంటున్నావు కాబట్టి ఈ ఛాలెంజ్ లో ఓడిపోతే ఏం చేస్తావో చెప్పు. నేను కాదు, ఓడిపోతే మీరేం చేస్తారో అది చెప్పండి. చెప్పండి, ఇది జరిగితే వెంటనే ఇల్లుదిలి కట్టుబట్టలతో వెళ్లిపోతారా? మేం వెళ్ళిపోతాం. కానీ మీరు ఓడిపోయినా ఇదే కండిషన్. మీరు ఓడిపోతే మీరు కూడా ఇవన్నీ మాకు వదిలేసి కట్టుబట్టలతో బయటికి వెళ్ళిపోవాలి. అలాగే. వెళ్ళిపోతాం. కానీ అది ఎప్పుడు, ఎన్ని రోజుల టైంలో చేస్తారు? ఛాలెంజ్ అనుకుంటే దానికి ఒక టైం లిమిట్ ఉండాలి. ఆ టైం కూడా నువ్వే చెప్పు. నీ మొగుణ్ణి పక్క బిజినెస్ మ్యాన్ లా మార్చి ఆఫీస్కి పంపడానికి నీకెన్ని రోజుల టైం కావాలి? గొంగళి పురుగు సీతాకోక చిలుకలా మారడానికి 4 వారాల నుంచి 40 రోజులు టైం పడుతుంది. చలో, ఆ 40 రోజుల టైం తీసుకో. ఇది మరీ అన్యాయం విశాలాక్షి. కనీసం ఒక్క 6 నెలలు టైం ఇవ్వండి. కుదరదు. నలభై రోజులకి నేను ఒప్పుకుంటున్నాను. నాకు ఆ 40 రోజుల టైమే కావాలి. జానకి, ఏంటి జానకి నువ్వు చెప్తుంది? 40 రోజుల్లో నన్ను మారుస్తానంటావేంటి నువ్వు? మీరేం కంగారు పడకండి. మిమ్మల్ని మార్చడానికి 30 రోజులు చాలు నాకు. మీరు ఆఫీస్కి వెళ్తారు, చైర్మన్ అవుతారు. ఏంటి 30 రోజులలో ఇంగ్లీషు మాట్లాడటం ఎలా అనే బుక్ గురించి విన్నావా? అది చదివితే ఇంగ్లీషు వచ్చేస్తుందనుకుంటున్నావా? ఇంగ్లీషు నేర్పించేస్తే వాడొక జెంటిల్ మ్యానో బిజినెస్ మ్యానో అయిపోతాడనుకుంటున్నావా? అవన్నీ నీకనవసరం. చాలా కాన్ఫిడెన్స్ ఉంది నీకు. అమ్మా జానకి, ఇదేదో కొంచెం ఆలోచించి చేస్తే బాగుంటుందమ్మా. మావయ్య, ఇన్నాళ్ళు ఆలోచించింది చాలు. ఇది ఎప్పటికైనా జరిగి తీరాల్సిందే. ఇప్పుడు జరగడం మన మంచికే. మన జీవితాల్లో చెడు శాశ్వతంగా దూరం అయిపోతుంది. ఈ ఛాలెంజ్ మాకోకే. ఏయ్ ముసలోడా, ఇప్పుడు చేసిన ఈ ఛాలెంజ్లో ఏవైతే కండిషన్లున్నాయో అవన్నీ ఒక అగ్రిమెంట్ రెడీ చేయించు. ఇరువైపులా సంతకాలు పెడతాం. కరెక్ట్గా చెప్పావు మహేంద్ర. జానకి, మంచి మీకు కాదు, శాశ్వతంగా మాకు జరుగుతుంది. అది చూద్దాం. మీరు అగ్రిమెంట్ రెడీ చేయండి మావయ్య.
జానకి జానకి ఆగు. ఆగమంటే ఆగవే నువ్వు. ఏంటండి? నువ్వు విశాలాక్షి మహేంద్రలతో అలా ఎందుకు చెప్పావు? ఎలా చెప్పాను? అదే నేను ఇంగ్లీష్ నేర్చుకుంటానని ఓ మండలం రోజుల్లో ఆఫీస్కి వచ్చి ఆఫీస్లో ఉన్న పనులన్నీ చూసుకుంటానని చెప్పావు కదా. అవును చెప్పాను. అయితే ఏంటైతే? ఇంగ్లీష్ నేర్చుకోవడం అంటే మాటలా? అది 40 రోజుల్లో నేర్చుకోవడం అవుతుందా? ఎందుకు కాదండి? అయ్యో అది ఇంగ్లీషు జానకి. నేను ఎలా నేర్చుకుంటాను? ఎందుకు నేర్చుకోలేరు? అందరికీ పుట్టడంతోనే ఇంగ్లీష్ వచ్చేస్తుందా? పెద్ద అవుతూ నేర్చుకున్నదే కదా. వాళ్ళంటే చిన్నప్పటి నుంచి కొంచెం కొంచెం నేర్చుకొని చాలా ఎక్కువ నేర్చేసుకున్నారు. మరి నేను 40 రోజుల్లో అంత ఇంగ్లీష్ నేర్చుకోవడం అంటే అయ్య బాబా, నాకు ఇంగ్లీష్ మాట్లాడడం చూస్తేనే భయం వేసేస్తుంది. నాకు విషయం చెప్పండి. మీరు తెలుగు చదవడం రాయడం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారా, పెద్దయ్యాక నేర్చుకున్నారా? పెద్దయ్యాకే నేర్చుకున్నాను. నేర్చుకోవడానికి ఎన్ని రోజులు టైం పట్టింది? ఓ 40 రోజులు పట్టి ఉంటుంది. తెలుగు 40 రోజుల్లో నేర్చుకోగలిగినప్పుడు ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోలేరు? 40 రోజుల్లోనే నేర్చుకుంటారు. నేను తెలుగు మాట్లాడతాను కాబట్టి ఆ అక్షరాలు నాకు వచ్చేస్తాయి. సరే, భగవద్గీత పుస్తకం ఉంది కదా, అది తీసుకురండి. తెచ్చాను జానకి. 60వ పేజీలో ఉన్న పద్యం చదవండి. 60వ పేజీ 53, 55, 60 చదవండి. భూమి రాపో ఎణలోహ వాయువు కం మనో బుద్ధిరేవచ అహంకార ఇతియం మే భిన్న ప్రకృతి రష్టధా. ఇది చూసేందుకు చదవడం? నాకొచ్చు కదా, అప్ప చెప్పమంటే చెప్పేస్తా కదా. మీరు చదివిందేంటో తెలుసా? సంస్కృతం. ఆ పుస్తకంలో పద్యాలన్నీ మీకు కంఠతా వచ్చు. ఇవే కాదు, మీరు వాల్మీకి రామాయణం పద్యాలు కూడా సగం నేర్చుకున్నారు. ఇవన్నీ మామూలుగా తెలుగు మాట్లాడేవాళ్ళు, చిన్నతనం నుంచి తెలుగు నేర్చుకున్న వాళ్ళు కూడా ఇంత కరెక్ట్ గా చదవడం గాని అప్పచెప్పడం గాని చెయ్యలేరండి. నిజానికి వాళ్ళెవ్వరికీ ఇవన్నీ రావు కూడా. అంటే వాళ్ళు ఇవన్నీ చదవలేదనుకుంటా, అందుకే రావు. కరెక్టేనండి, నేను అదే చెప్తున్నాను. చదువుకుంటే ఏదైనా తెలుస్తుంది, వస్తుంది. చదువుకోకపోతే ఏదీ రాదు. ఇంత కష్టమైన పద్యాన్నే మీరు మామూలు చదువులా తేలిగ్గా నేర్చేసుకున్నారు. ఇక ఇంగ్లీష్ రావడం పెద్ద కష్టమేం కాదు. మీ గురించి నాకు బాగా తెలుసు కాబట్టే నేను ఈ ఛాలెంజ్ కి ఒప్పుకున్నాను. నువ్వు ఒప్పుకుంటే నువ్వే ఇంగ్లీష్ చదువుకో, నా వద్దు, నేను చదవలేను. అంటే సూటు బుట్టు వేసుకుని మహేంద్రలా ఆఫీస్కి వెళ్తానన్నారు. ఆఫీస్లో కూర్చుంటారని ఆశపడ్డాను. అవన్నీ ఒట్టి మాటలేనా? అది ఇప్పుడే కాదు కదా జానకి, ఎప్పుడో కొన్ని రోజుల తర్వాత వెళ్తాను. కొన్ని రోజుల తర్వాతేనండి. నేను కొన్ని రోజులే టైం తీసుకున్నాను. కొన్ని రోజులంటే మరి 40 రోజుల్లో కాదు. అంటే కొన్ని సంవత్సరాల పాటు ఇంగ్లీష్ నేర్చుకుని అప్పుడు ఆఫీస్కి వెళ్తారా? అప్పటి వరకు ఇలాగే ఇంట్లో కూర్చుంటారా? ఆఫీస్లో చేసే అన్యాయాలు, వీళ్ళు చేసే మోసాలు అన్నీ ఇలా భరిస్తూనే ఉంటారా? అలాగేం కాదు. మరి ఇంకెలాగండి? ఏమో జానకి, నాకు తెలీదు. నాకు ఇంగ్లీష్ రాదు, భయం. నాకు భయం అనే మాటే ముందు వదిలేయండి. మీరు ఛాలెంజ్ లో గెలిచి తీరాలి. అలా అని అగ్రిమెంట్ కూడా చేసామండి మనం. అది నువ్వు చేసిన తప్పు, నేనేం చేయలేదు. నీకేం తెలీదు, నువ్వు పిచ్చిదానిలాగా వాళ్ళు అడగగానే ఒప్పేసుకున్నావు. నీకు బుద్ధి తెలివి అన్నీ పోయాయి. నేనిప్పుడు చదువుకున్నాను కాబట్టి నాకు చాలా విషయాలు తెలుసు. చూడండి, మనసు లగ్నం చేసి నేర్చుకుంటే వేదాలు కూడా చాలా తేలిగ్గా నేర్చుకోగలం. ఇక ఈ భాష ఎంత? జానకి, నేను చెప్పేది వినవేంటి? నేను నేర్చుకోలేను. ఆఫీస్కి వెళ్ళి కూర్చొని ఆ లెక్కలన్నీ చూడడం ఇంత త్వరగా ఎవరైనా నేర్చుకోగలరా? వాళ్ళు నిన్ను వెర్రిదాన్ని చేసి సవాల్ చేస్తారు. అమ్మో, నేను బయటికి వెళ్ళిపోతాను. నువ్వు వాళ్ళతో మాట్లాడి ఆ సవాల్ని వదిలేమను. ఇంకేదైనా సవాల్ చేయమను. వాళ్ళని కొట్టడం లాంటిది ఏదైనా పర్లేదు. ఇది మాత్రం వద్దంతే. ఇంగ్లీషా నా వల్ల కాదు. ఏమండి,
నువ్వు సూపర్ మమ్మీ. డాడ్, నువ్వు రియల్లీ గ్రేట్. మనల్ని బయటికి పంపించేద్దామని వాళ్ళు ప్లాన్ చేస్తే అది వాళ్ళ మీదకి వెళ్లేలా మీరిద్దరు చేశారు. లేదంటే ఎంత డేర్నెస్ ఉంటే మనల్ని వాడు బయటికి పంపించాలని చూస్తాడు బేబీ. అసలు ఇదంతా నువ్వు నిన్న అగ్రిమెంట్ బయటికి తీసి చూడడం వల్లే జరిగింది. అవును డాడ్, అసలు ఇన్ని రోజులు మీరు నాకు కూడా అగ్రిమెంట్ గురించి చెప్పలేదు. నిజానికి ఈ అగ్రిమెంట్ గురించి మేమెప్పుడో మర్చిపోయాం బేబీ. ఎన్నో ఏళ్లయింది కదా, వాళ్ళిన్నాళ్ళు నోళ్లు మూసుకొని కుక్కిన పేనుల్లా పడున్నారు కదా. దాంతో ఆ అగ్రిమెంట్ అవసరం ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు కొత్తగా తలలెగరేస్తుంటే వాళ్ళని పర్మనెంట్గా నోరు మోయించాలంటే ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుంటే అప్పుడే అగ్రిమెంట్ పేపర్ గుర్తొచ్చింది. ఈ అగ్రిమెంట్ దెబ్బకి జానకి కన్ఫ్యూజ్ అయిపోయింది. మన మీద ఛాలెంజ్ చేసింది. ఆ స్వాతిముత్యంగాన్ని నమ్ముకొని మొత్తం వాళ్ళందరి జీవితాల్ని మనకి తాకట్టు పెట్టేసింది. 40 days తర్వాత వాళ్ళందరూ ఈ ఇల్లు, బిజినెస్లు అన్నీ మనకి వదిలేసి వెళ్ళిపోతారు. సో ఇంకా మనకి ఆపోజిట్ గా మాట్లాడే పర్సన్ ఉండరు. మమ్మీ, థ్యాంక్ యూ మమ్మీ. ఇంత బిజినెస్ ఎంపైర్ కి నన్ను ప్రిన్సెస్ ని చేస్తున్నావు. ఇదంతా మా అమ్మ అప్పుడు చేసిన పని వల్లే కుదిరింది. అప్పుడు ఈ స్వాతిముత్యంగాడికి చదువంటే భయం పుట్టేలా చేసి ముసలోడి దగ్గర మంచితనం నటించి అగ్రిమెంట్ చేయించుకొని మమ్మల్ని గార్డియన్స్గా పెట్టించింది. అదే చెయ్యకపోతే వీళ్ళు మనల్ని ఈ పాటికే బయటికి తోసేసుండేవాళ్లు. మమ్మీ, ఒకవేళ ఆ జానకి కళ్యాణరాముని బిజినెస్ మెన్ గా మార్చేస్తే? నో బేబీ, అసలు అది సాధ్యమే కాదు. నాలెడ్జ్ లేని ఓ పర్సన్ని 40 daysలో పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్ గా మార్చడం అంటే ఆకాశం భూమి అవ్వాలి, భూమి ఆకాశం అవ్వాలి. ఇట్స్ ఇంపాసిబుల్. అవును బేబీ, ముఖ్యంగా ఆ ముద్దుగాడికి ఇంగ్లీష్ అంటే విపరీతమైన భయం. వాడికది చాలా టఫ్ జాబ్. ఏది చేసినా వాడు దీంట్లో ఫెయిల్ అవుతాడు. వాడు ఫెయిల్ అవుతాడో లేదో మనకు అనవసరం. ఇన్ని రోజులు వాడు మన కళ్ళు గప్పి తెలుగు నేర్చుకున్నాడు. ఇప్పుడు అలాగే ఇంగ్లీష్ నేర్చుకునే అవకాశం మనం వాడికివ్వకూడదు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని డాక్టర్స్ ఎప్పుడూ చెప్పే మాటే. ఇప్పుడది మనకి కరెక్ట్గా సూట్ అవుతుంది. ఆ స్వాతిముత్యంగాడు ఇంగ్లీష్ నేర్చుకుని ఫెయిల్ అవడం కంటే అసలు ఇంగ్లీషే నేర్చుకునివ్వకుండా చేస్తే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. రఘురాం, రఘురాం, రఘురాం ఎక్కడున్నాడు ఏంటో. ఏంటి మా మావయ్యని ఎందుకు పిలుస్తున్నావు? ఆయనతో పనేంటి? నక్షత్ర, రఘురాంని జ్యూస్ తెమ్మని చెప్పు. జ్యూస్ చేసి తీసుకురావాలా? ఎవరు తీసుకురావాలి? ఎవరికి తీసుకురావాలి? నాకే నక్షత్ర, వెళ్ళి రఘురాంకి చెప్పు. నేనెందుకు చెప్పాలి? మా మావయ్య ఎందుకు చేయాలి? ఎందుకంటావేంటి? మన ఇంట్లో వంట పని చేసేది రఘురామే కదా. అనవసరంగా నా కోపం కంట్రోల్ తప్పనివ్వకు. ఏ వంట పనులు చేయడానికి మా మావయ్య వంటవాడా? నువ్వు చెప్పింది చేయడానికి నేనేమైనా పని మనిషినా? అయ్యో, మన ఇంటి పనులు మనం చేసుకుంటే పని మనుషులు ఎందుకు అవుతావమ్మా? మనిల్లే కదా, మరి మమ్మల్ని ఎందుకు పిలవడం? మాకే ఎందుకు పనులు చెప్పడం? ఏ నీ కోడలు అవంతి ఉంది కదా, తనని పిలవచ్చు కదా. చూడండి, ఇక తనతో కూడా పనులు చేయించుకోండి. మా మామయ్యం పనోడు కాదు. నక్షత్ర, నక్షత్ర ఆగు. ఏంటి అమ్మ మీద అరుస్తున్నావు? ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? నాకు కాదు, మీ అమ్మకే. ఏంటి నా మీద అరుస్తావు? ఏ మీ అమ్మకి మా మామయ్య నేను
జ్యూస్లు కాఫీలు కలిపివ్వాలా? ఏ ఆ అవంతి ఇవ్వకూడదా? నువ్విస్తే తప్పేంటి? అదే నేనే ఎందుకివ్వాలి? ఏ ఏ ఇంతకు ముందు వదిన చేయలేదా ఈ పనులన్నీ? ఏదో ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి నీకు పనులు చెప్పింది అమ్మ. ఇప్పుడు ప్రెగ్నెన్సీ పోయిందిగా, మరి ఆ పనులు చేసుకోవచ్చు కదా. నేనేం చేయనని చెప్పట్లేదు నక్షత్ర, చేస్తాననే చెప్తున్నాను. కానీ మీ మావయ్యే ఆ వంటగదిని వదలట్లేదు. కావాలంటే మీ మావయ్యనే పిలిచి అడుగు. మావయ్య, మావయ్య! వస్తున్నానమ్మా, వస్తున్నాను. ఏంటమ్మా? నువ్విక్కడే ఉన్నావా? మరి ఈవిడ గారు ఏదో అంటుంటే నువ్వు సమాధానం చెప్పవే. ఏముంటుందమ్మా? నువ్వే నీ పనులన్నీ వదిలేసి వంట మనిషిగా ఉండడానికి ఇష్టపడి ఈ ఇంట్లో వంట పని అంట్ల పని చేస్తున్నావని ఈవిడ గారు చెప్తుంది. వినపడట్లేదా? చెప్పు సమాధానం. అంటే అది చెప్పమంటే ఏం చెప్పనమ్మా? ఆ అమ్మాయి నిజమే చెప్తుందనా? నేను అబద్ధం చెప్పట్లేదనా? మావయ్య, వంకర టింకర సమాధానాలు చెప్పావంటే వేడి వేడి నూనెను మొహాన పోసేస్తాను. అమ్మా, నువ్వు మరీ అంత డేంజరస్ డెసిషన్స్ తీసుకోవద్దమ్మా. ఇదిగో మావయ్య, నీకిదే చెప్తున్నాను. నువ్విక నుంచి వంటగది వైపు వెళ్ళావంటే అస్సలు ఊరుకోను. అదేంటమ్మా అలా అంటే? మరి నేనేం చెయ్యాలి? ఏమీ చెయ్యొద్దనే చెప్తున్నా. ఏం చేయకపోతే ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు? అది నీకెందుకు? నీకెందుకన్నువంటే అంత తేలిగ్గా రఘురాం ఒప్పుకోండి నక్షత్ర. ఏంటి రఘురాం? అవును నక్షత్ర, రెడ్ హ్యాండెడ్గా దొరికేసిన నేరస్తుడికి మొహాన బ్లాక్ క్లాత్ కప్పేస్తారు గాని కాళ్ల కింద రెడ్ కార్పెట్ పరిచి గ్రాండ్గా వెల్కమ్ చెప్పరు కదమ్మా. ఏయ్, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? సిచ్యువేషన్ కి సంబంధం లేకుండా ఈ పిచ్చి వాగుడేంటి? నక్షత్ర, అనవసరమైన విషయానికి ఇంత గొడవ అనవసరం. అమ్మ అడిగిందేదో నువ్వే చేసి తీసుకొచ్చేవు. మీ అమ్మకి సేవలు చేయడానికి నేనేం ఖాళీగా లేను. ఖాళీగా లేక ఏదైనా ఉద్యోగం వెలగబెడుతున్నావా? అవును, ఉద్యోగమే చేయబోతున్నాను. ఉద్యోగమా? అవును, రేపటి నుంచి జాబ్ లో జాయిన్ అవుతున్నాను. అదే నక్షత్ర, నువ్వు ఈ పని చేయబోతున్నట్టు కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు. ఏ ఎందుకు చెప్పాలి? ఎవరికి చెప్పాలి? నాకు నచ్చినట్టు బ్రతికే హక్కు నాకు లేదా? అన్నీ మీ అందరికీ చెప్పే చేయాలా? నేనేమన్నా మీ కాళ్ళ కింద బానిసనా? నక్షత్ర, పిచ్చి పిచ్చిగా వాగావంటే చంప పగిలిపోతుంది. మురారి, ఏంట్రా ఆ మాటలు? లేదంటే ఏంటమ్మా? రేపటి నుంచి జాబ్లో జాయిన్ అవుతుందంట. నాతో చెప్పక్కర్లేదా? కనీసం ఇంట్లో పెద్దదానివి, నీకైనా ఒక మాట చెప్పాలి కదా. చెప్పకుండా ఆ పొగరేంటి? ఇదిగో ఇందుకే నీకు కూడా చెప్పలేదు. నీకు చెప్పగానే ముందు అమ్మకి చెప్పని ఇరిటేట్ చేస్తావు. నక్షత్ర! మురారి, నువ్వాగు. చూడు నక్షత్ర, ఇంట్లో మంచైనా చెడైనా అందరితో పంచుకోవాలని పెద్దవాళ్ళు చెప్తారు. ఎందుకంటే చెడైతే బాధ తగ్గుతుందని, మంచైతే సంతోషం పెరుగుతుందని. పెరుగుతుంది. అది మీ కోడలు అవంతి చెప్తే మీకు ఒళ్ళంతా సంతోషంతో పులకరిస్తుంది. అది నేను చెప్తే అరికాల నుంచి తల వరకు మంట పొడుతూనే ఉంటుంది. నక్షత్ర, అదంతా నీ పిచ్చి భ్రమ. అలాంటిదేం లేదు గాని
ఇంతకీ ఎక్కడికెళ్ళి ఉద్యోగం చేస్తున్నావు? నాకు నిజమైన అత్తగారైన సువర్ణ అత్తగారి కంపెనీలో. సువర్ణ వాళ్ళ ఆఫీస్లోనా? ఏంటి, ఆ సువర్ణ దగ్గర జాబ్లో జాయిన్ అవుతున్నావా? అవును. కుదరదు. నువ్వు ఈ జాబ్కి వెళ్ళడానికి వీల్లేదు. మానే. ఏ? ఎందుకు వెళ్ళొద్దు? ఎందుకు మానేయాలి? చెప్తున్నాను కదా, మానే. నేను ఈ జాబ్ చేస్తున్నాను అంతే. ఏయ్, అనవసరంగా నా పేషెన్సీని టెస్ట్ చేయకుండా చెప్పింది చెయ్యి. ఏ? ఎందుకు? నేను ఉద్యోగం చేయకూడదా? ఏయ్, అది ఆ సువర్ణ. దాని పేరు వింటేనే దాన్ని చంపేయాలన్నంత కోపం వస్తుంది. అలాంటి దాని దగ్గర నువ్వు జాబ్ చేస్తావా? చేస్తాననే కదా చెప్తున్నాను. వద్దు, కుదరదు, కుదరదు. నేను చేస్తాను. అరే వద్దంటే? మన మీద ప్రేమ నటించే మీ అమ్మ దగ్గర పని మనిషిగా ఉండే కంటే మనమంటే నిజంగా ప్రేమ చూపించే సువర్ణత్తయ్య గారి దగ్గర గౌరవంగా జాబ్ చేయడమే నాకిష్టం. అంటే నేను ఆ కాలేజీకి వెళ్ళాలా? నాకేంటో భయంగా ఉంది జానకి. ఇదిగో, మీరిలా భయపడితే నేను భోజనం చేయను అంతే. నేను చదువుకుంటాను. నువ్వు భోజనం మానేసి ఆకలితో ఏడిస్తే నేను చూడలేను. ఖచ్చితంగా చదువుకుంటారు కదా? చదువుకుంటాను. భయపడతారా? వెరీ గుడ్. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు.